అందరికీ నమస్కారం. అందరూ అన్నీ మాట్లాడేశారు. నాకు మాట్లాడటానికి ఏం మిగల్చలేదు. అయినా సుమకి నా మీద పగ. ఎల్లడా వీడు అని ఎంతసేపు మాట్లాడించకుండా కూర్చున్నా. నేను అంతకంటే కదా మాట్లాడించేదాకా వెళ్ళకూడదని కూర్చున్నా. సో గురువుగారు వీళ్ళంతా నుంచున్నారు. వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి నన్ను లాస్ట్కి పెట్టినందుకు. దాసనారాయణరావు గారు అండ్ మనం కోళ్ళని చూస్తూ ఉంటాం. కోడి తన పిల్లలంతా పట్టుకుని దాంట్లో దాచుకుంటూ ఉంటుంది. అట్లా దాసనారాయణరావు గారు ఆయన శిష్యులు 100 మందిని, నారాయణమూర్తి, నేను, మురళీమోహను, మోహన్ బాబు, జయసుధ, జయప్రద ఇట్లా ఒక 10 మంది మేము లేకుండా మా బాగోగులు చూసుకోకుండా ఆయన ఉండేవారు కాదు. ప్రతిరోజు మమ్మల్ని ఏదో ఒక రకంగా తలుచుకునేవారు. నారాయణమూర్తి కనపడితే ఏమయ్యా భరద్వాజ్ కనపడా, భరద్వాజ్ కనపడితే నారాయణమూర్తి కనపడ్డా, మురళీమోహన్ కనపడితే మోహన్ బాబు కనపడ్డా, ఇట్లా చూస్తూ ఉండేవాడు. అలాంటి ఆయన మమ్మల్ని అందరినీ అనాథలను చేసి 9 ఏళ్ల కింద వెళ్ళిపోయారు. ఆయన లేని లోటు మా అందరికీ ఉంది. ఆ తర్వాత మేము చెట్టుకొకళ్ళం పుట్టుకొకళ్ళం అయిపోయాం. అంతకుముందు రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మేము అంతా చెట్టుకొకళ్ళం పుట్టుకొకళ్ళం అయిపోయాం. ఆయన 2019లో మిగిలిన గురువుగారిని గురించి చాలామంది చాలా చెప్పారు కాబట్టి నాకు తోచింది నేను చెప్పదలుచుకున్నాను. 2019లో ఈ డైరెక్టర్స్ డే పెడదాము గురువు గారిది, నారాయణమూర్తి గారు చెప్పినట్టు విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేస్తే పెడదాం అనుకున్నాం. పెట్టాము. ఆ సంవత్సరం శంకర్ గారు ప్రెసిడెంట్ చేశారు. తర్వాత రకరకాల కామెంట్స్ జరిగినాయి. ఎందుకు దాసనారాయణరావు గారి పేరే పెట్టాలి డైరెక్టర్స్ డే, ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారు కదా అని చాలామంది అన్నారు. ఎందుకు పెట్టాలి అంటే, ఒక డైరెక్టర్ 150 పైచిలుకు సినిమాలు చేయగలడా, చేసి చూపించాడు. ఒక డైరెక్టర్ అలాంటి ఒక మనిషి 250 సినిమాలకి మాటలు రాయగలడా, రాసి చూపించాడు. ఒక మనిషి 4 ఈ డైరెక్షన్ చేస్తూ సినిమాలు చేస్తూ పాటలు రాయగలడా, రాసి చూపించాడు. 500-600 పాటలు రాశారు ఆయన. అలాగే 52 సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా ఆయన చేశాను, నిర్వహించాడు. ప్రొడ్యూసరే ఆయన. డిస్ట్రిబ్యూషన్ చేశారు, పేపర్ పెట్టారు, పేపర్కి ఎడిటర్గా ఉన్నారు. అసలు ఆయన చేయింది సినిమాలో వేషాలు వేశారు మధ్యలో. ఈ కాకుండా ఊళ్ళో వాళ్ళ సినిమాలకి డైలాగులు రాయటాలు రకరకాలు. నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్. అంటే ఈ రోజుల్లో కథ రాయాలంటే ఆలోచిస్తారు, మాటలు రాయాలంటే ఆలోచిస్తున్న రోజుల్లో నేను అలజడి సినిమా తీస్తున్నాను. ఆయన ఏదో సినిమా చేస్తానికి అక్కడ అదే ప్రెమిసెస్లో మేమిద్దరం పనిచేస్తున్నాం. నా సినిమాలో ఆ రోజు తీస్తానికి నా దగ్గర డైలాగ్ లేదు, డైలాగ్ పేపర్ లేదు, డైలాగ్ లేదు, రాయలేదు. సీన్ తీయాలి, ఆర్టిస్టులు వచ్చేసారు. మార్నింగ్ 7:30కి సెట్లో ఉన్నాం మేము అందరం ఆ లొకేషన్లో. గురువు గారు వెంకటేష్ గారి సినిమాకి ఆయన వచ్చి అక్కడ లొకేషన్ ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు సీన్ లేదండి, రాసి ఇవ్వండి అన్న. అదేందా నీ సినిమాకి నేను రైట్ పెట్టాను అన్నాడు. లేదండి రాయాలి. నీ కథ తెలియదు, నీ పాడు తెలియదు, నేను ఎట్టా రాయగలను అన్నాడు. అంటే నేను ముందు సీన్ చెప్తాను, వెనక సీన్ చెప్తాను, దాసనారాయణరావు కాబట్టి రాసి తీరాలన్నా నేను. ఇది ఎక్కడ ఫిట్టింగ్ అయ్యా, నీకు కథ తెలియకుండా ఎలా రాస్తాను అన్నాడు. లేదు సార్ మీరు రాయగలరాను. అది నువ్వు పో, ఇక్కడ నీ ముఖం చూస్తే నేను రాయను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. సరే వెళ్ళి మా అసిస్టెంట్ డైరెక్టర్ని కూర్చోబెట్టుకుని 15 మినిట్స్లో ముందుకు చెప్పేసా. సీన్ ముందు సీన్ వెనక సీన్ చెప్పాను, రాసిచ్చారు. హైలైట్ అంటే రైటరు డైరెక్టర్ ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎంత మేధస్సు. లేకపోతే ఎవరిదో సినిమా ఏంటో కథ తెలియకుండా ఓ సీన్ రాసి ఇవ్వటం అంటే కదా సినిమాకి హైలైట్. ఈ రోజుకి ఆ సినిమాలో సీన్. అలాంటి మేధావి, గొప్ప వ్యక్తి. ఇలాంటి వాడు, ఆయన తర్వాత రాజకీయంగా ఎదిగారు, రకరకాలు. ఏం చెయ్యింది లేదు, మర్చిపోయి అన్నిటినీ వదిలిపెట్టేసి ఇన్ని చేస్తూ పంచాయతీలు పొద్దున లేస్తే ఆయన మార్నింగ్ 6 o'clock లేచేవారు, రాత్రి 2 దాకా పనిచేస్తూనే ఉండేవారు. షూటింగులు జరుగుతూ ఉండే, ఒక్కోసారి 6-7 షూటింగులు ఒకే సైమల్టేనియస్గా జరిగిన రోజులు మేము చూసాం. నైట్ అంతా చేసేవారు. మళ్ళీ మధ్యలో మ్యూజిక్ సిట్టింగ్స్, తర్వాత స్టోరీ సిట్టింగ్స్. ఇన్ని చేస్తూ ఉంటే మనిషా ఇంకేమన్నా అనే డౌట్లు మాకు చాలాసార్లు వచ్చినాయి. ఈ శిష్యులు 90-100 మంది ఉండేవారు. వీళ్ళకి అసలు నిద్రాహారాలు లేవు, వాళ్ళ పెళ్ళం పిల్లలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఉన్నంత గురువుగారు అంతా ఆయన చేస్తూ ఉండేవారు, వీళ్ళు అలాగే చేసేవారు. సో
ఇన్ని చేసిన మనిషి ఒక దాసరి నారాయణరావు. అంటే ఒక డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఆ డైరెక్టర్ కోసమే ఆ డైరెక్టర్ పేరు పెట్టాలి. ఎందుకు డైరెక్టర్స్ డే అందుకు పెట్టాలి అనుకున్నాం మేము. ఎందుకంటే డైరెక్టరే సృష్టికర్త. ఇవాళ ఎన్టీ రామారావు గారు ఉన్న, ఎంజీఆర్ అయినా, జయలలిత అయినా, ఇవాళ విజయ్ గారైనా, ఈ ఆర్టిస్టులు అందరూ డైరెక్టర్లు చేసిన వాళ్ళే. వాళ్ళు చేశారు కాబట్టి ఇవాళ వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళంతా ఒక డైరెక్టర్ తయారు చేసిన మనుషులే. సో ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేశారు దాసరి నారాయణరావు గారు. అందుకని డైరెక్టర్స్ డే పెట్టాలనుకున్నాం. ఆ పెట్టిన డైరెక్టర్స్ డే ఇవాళ అద్భుతంగా నిర్వహించిన ఈ కార్యవర్గం, ఆదిత్య, సాయి రాజేషు, రామారావు అండ్ మొత్తం మెంబర్స్ అంతా కలిసి చేసినందుకు, ఇంత బాగా చేసినందుకు సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య అండ్ టీమ్, హోల్ టీమ్, డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ. బట్ నెక్స్ట్ ఇయర్ అన్న హాలు నిండేటట్టు మన మెంబర్స్ దగ్గర నాకు తెలిసి 2000 మంది ఉన్నట్టున్నారు. 2000 మంది రావాలి, వాళ్ళ ఫ్యామిలీలతో రావాలి. ఇది మన పండగ. డైరెక్టర్స్ డే అంటే పండగ అనుకుని రావాలి. ఇక్కడ ఎవరో లేకుండా నేను స్పీచ్ ఇస్తున్నాను అనుకుంటున్నారు. బట్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకటి యూట్యూబ్లోనే చూస్తారు. నేను ఆశతో నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ హాల్ నిండుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గోడా రామకృష్ణ గారు దయచేసి పైకి రావాలి. రండి రండి. సంతోషం సురేష్ గారు దయచేసి స్టేజ్ దౌడ్